బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేనా ప్లాట్లు రియల్ ఎస్టేట్. ఏం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళకి పండగ అంటారు, నిజంగానే పండగలాగా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. దేనివల్ల అంటారు? దేనివల్ల ఏమన్నా, అంతకుముందు ఎకరం 4 లక్షలు ఉండేది, ఇవాళ కోటికి పోయింది. ఇక అంతకంటే ఏం కావాలా? కోటికి పోయిందా? దేనికి అంత అంత రేట్ ఎందుకు పెరిగింది అంటారు? ఇక్కడ రేట్ ఎందుకు పెరిగిందంటే మనకి గుంటూరు దగ్గరలో రాజధాని అయింది, పొల్యూషన్ తక్కువ. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేస్తున్నాడు. ఏంటంటారు? ఇంకా తీసుకోవాల్సింది పొలం 1,00,000 ఎకరం తీసుకునే ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అసలు అది ఏం చేయాలా, ఇదే దిక్కు లేదు, ఇంకా ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. కానీ అది కాదు. గుంటూరు ఇంతకుముందు మేము శ్యామలనగర్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి కళ్ళు మూసుకొని పోవచ్చు శ్యామలనగర్. అట్లాంటిది అది డెవలప్ కావాలి. ఇటు రాజేంద్ర నగర్ కాడి నుంచి సాయిబాబా రోడ్డు గోరట్ల దాకా 1,00,000 దాడ, 20 ఏళ్ళు లేదు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏదో ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. అది తీసుకుని ఉన్న 33,000 ఎకరాలు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఇవన్నీ తీసుకుని ఏం చేస్తారని అడుగుతున్నారు మరి గట్టిగానే. అసలు అంత మట్టి తీసుకోవడం రావడం కాదు, గుంటూరు గోరంటలాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లు ఉండాలి, ప్లాట్లు ఇల్లు కట్టుకోలేరు. అదే తీసుకుంటే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి. అటు పన్నోట కూడా సత్రంపల్లి బెల్ట్ మొత్తం తీసుకొని మామూలుగా రోడ్లు పోయే వాళ్ళకి దాంట్లోనే పూలింగ్లు ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు కనుక దాంట్లోనే పూలింగ్లు ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి కూడా మనకు డెవలప్ అయిపోద్ది. మన పిల్లలు అమెరికా కానీ ఇండియా అసలు మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వదిలి పోయే పని లేకుండా ఇక్కడిక్కడే ఉంటారు. ఇప్పుడు పిల్లలు మొత్తం అమెరికా, కెనడా ఇవన్నీ పోయి తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది. నాకు తెలిసినంత మట్టికి కులాలు లేవు, బంధుత్వాలు లేవు, అసలు అన్నీ ఆడికాడికి నశించిపోయినాయి. అదే ఇక్కడ కన్నా డెవలప్ అయిపోతే అందరూ ఏ కులం వాళ్ళు అయినా కానీ, ఏ కులం అయినా కావచ్చు, ఇక్కడే ఉండి అందరూ బాగా సుఖసంతోషాలతో ఉంటారు కనుక అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి నేనైతే పోతే వాటికి ఆ జాలదండే తీసుకోమని నేనైతే గట్టిగా చెబుతా. సరే, ఇదంతా ఒక ఎత్తు వచ్చే మటుకి ఇదంతా ఒక ఎత్తు. 10 నెలల పాలన ఎలా ఉందంటారా? చాలా బాగుంది. ఏ ఇబ్బంది ఏం పెట్టలేదు, వాళ్ళు పెట్టినట్టు ఇబ్బంది ఏం పెట్టలేదు. అవతల వాళ్ళు చాలా మందిని పాపం రాజధానిలో రైతులకి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ విరును కొట్టారంటే అది చాలా దుర్మార్గమైన విషయం. అటు కొట్టకూడదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏం పాపం చేశారని కొట్టారు? అసలు ఏం చేశారని వాళ్ళు కొట్టారు? వీళ్ళు అధికారం ఉందని కొట్టమే కానీ చాలా తప్పు అది. 10 నెలల్లో అసలు సంక్షేమ పథకాలు ఏం అమలు చేయలేదు. అది నేను గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు ఏ సంక్షేమ పథకాలు? కరెంటు బిల్లు అంతకుముందు, ఇప్పుడు ఆయన వచ్చినట్టు ఇంకా పెంచేవాడు. మనకి కరెంటు బిల్లు పెరగలేదు, అన్ని బాగానే ఉండి ఇంకేం కావాలా? చెప్పు, ఏం కావాలా? పేదలకు డబ్బులు ఇవ్వట్లేదు అంట కదా. అసలు డబ్బులు బ్రహ్మాండంగా రోజుకి 820 రూపాయలు కూలి ఇస్తుంటే ఇక అంతకంటే ఏం కావాలయా? పేదవాడు ఇప్పుడు పైకి రాడు. వాడికి ఏదైనా పని కల్పించాలి. కానీ అసలు ఈ పథకాలన్నీ కూడా ఉంచకూడదు. నాకు తెలిసి పని కల్పించాలి అందరికి. చేయకపోతే వాడి కర్మ. పని కల్పించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోవచ్చు అంటారా? బ్రహ్మాండంగా. లేకపోతే ఇవన్నీ పొలం తీసుకొని ఇవన్నీ ఎందుకు? అసలు ఆయన ఇంట్లో పడుకోవచ్చుగా. ఇదంతా ఈ రిస్క్ అంతా ఎందుకు? వీళ్ళందరితోటి మాట్లాడి వాడిని చేయలేదు, వీడిని చేయలేదు, వాడిని కొట్టలేదు. కొట్టడం తప్పు. ఎవరినైనా కొట్టడం తప్పు. ఎవడు కర్మాడికే వదిలేయాలి. అసలు ఎందుకు కొట్టడం దేనికి? అసలు వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ కర్మ వాళ్ళది, వీళ్ళ కర్మ వెళ్ళే. గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఈ 10 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? గడిచిన 5 సంవత్సరాల పాలనలో చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు అన్ని రకాలుగా ఇబ్బందులు, దేనికైనా భయపడిపోయి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏముంది? బ్రహ్మాండంగా ఉంది. ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అందరూ బాగానే ఉంది. నోరు తెరిస్తే అరెస్ట్ చేస్తున్నారంట, రాక్షస పాలన నడుతుందంట కదా. వాళ్ళు అనుకోవడం, వాళ్ళ అవివేకం, తెలియక అనుకోవటమే. యాడ అరెస్ట్ చేసింది. నిన్న ఒంగోలులో ఒక ఆయన చంపారు. దానికి కూడా చేసింటే వాళ్ళకి ఏమి ఉండేదో కష్టాలు మనకు తెలియదు కదా. అవన్నీ అవివేకం. ఎవరు ఏమీ లేనివాడిని ఏం చేస్తారు? ఇప్పుడు ఏదన్నా మనం ఏమన్నా ఇద్దరు చంపితే వాళ్ళు కూడా వచ్చి 4 వచ్చి చంపుతారు. ఇటు ఒక్కడే కాదని మనం ఏం చేయకుండా ఇక్కడ కుర్చీలు కూర్చుంటే మన ఇంకోళ్ళు వచ్చి ఏమంటారు? అసలు నోరు తెరిచి మాట్లాడే స్వతంత్రం లేకుండా పోతుంది. మొత్తం అందరి మీద కేసులు పెట్టి లోపలేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే తప్పు. అసలు అవన్నీ అనుకోవటమే తప్పు. అవన్నీ ఎందుకు అనుకోవటం? అవన్నీ దేనికి అనుకోవటం? అసలు దేనికి కొడతారు? ఇప్పుడు మనం నడిపాదట్టు కూర్చున్నాం, మన ఏమనరే? మన మీద ఏం లేకపోతే మనం ఏదన్నా చేస్తే ఎవడో వాళ్ళు వచ్చి దొరుకుతాడని ఒకటి 4 వచ్చి అంటబడి కొడతారు. కానీ మనం ఏం చేయబోతే వాళ్ళు మన ఏం చేస్తారు? అసలు ఎవరు ఏం చేయలేరు. అసలు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మళ్ళీ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేనే అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా. వచ్చే అవకాశం ఉందంటారా? ఆడికి వస్తాడే ఆయన. దేనికి వస్తాడు? ఏ రకంగా జనాన్ని ఆడవాళ్ళని కొట్టించి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్టొస్తాడు?
వారికి అనుకోవటమే కానీ ఆయన తెలివి తక్కువతనంతో అనుకోవటమే కానీ మంచి ఎత్తే వచ్చేవాడు. ఆయన మంచి ఏం చేసాడు, రాజధాని ఆడ పాడు పెట్టడం దేనికి? ఆయన పాలన బ్రహ్మాండం చేసి అరే ఒక బిల్డింగ్ కట్టాడు అంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు ఈ బిల్డింగ్, వైజాగ్ లో ఆడ కడితే ఉపయోగం ఉంది. ఎడ రాజధానికి పొలం ఇచ్చి వాళ్ళ నాన్న ఆసడు పడితే వాళ్ళకి లేకుండా ఆడ కడితే కట్టుకోవచ్చు. ఆడ కూడా ఎడ కూడా కట్టి బ్రహ్మాండం చేసిన బట్టి చేసినట్టు ఆయన పేరు ఉండేది అలా, ఆయన పేరు ఎక్కడా లేకుండా బాయా. ఆయన పేరు బొమ్మ ఇది, ఇదిగో ఇది ఫలానాడు కట్టాడరా, ఈ రోడ్డు ఫలానాడు వేసాడరా అనేది ఏది ఆయనకి 5 సంవత్సరాలు ఉండవు, బాగానే ఉంది. ఈ రోడ్డు వేసాడు, ఈ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు వేసాడు, ఈ రోడ్డు చంద్రబాబు గారు వేయలేదు అనేది అక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి 5 సంవత్సరాలు ఏం చేశాడు అంటారు? ఏం చేశాడు ఆయనకే తెలియాలా, ఆయన అమ్మటి సలహాలు ఇచ్చిన వాళ్ళకి తెలియాలా. ఆయన అమ్మటి సలహాలు ఇచ్చారు కదా, అసలు వాళ్ళకి తెలియాలి. కానీ ఏం చేసింది జనానికి ఏం తెలుసు? మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే పడిపోయింది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే ధీమా ఎందుకు వచ్చింది అంటారు జగన్మోహన్ రెడ్డి? అసలు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అసలు రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు, అసలు లేదు. ఆయనకి అవకాశం పోయింది. ఆ చేతులారా ఆయనే బాగొట్టుకున్నాడు. ఆయన చేతులారా బాగొట్టుకున్నాడు. ఎట్లా వస్తాడు, ఏ రకంగా వస్తాడు, ఎవరున్నారు ఆయన అమ్మటి? ఇదిగో నేనున్నాను అబ్బాయి, ఆయన భుజం తట్టేవాడు ఎవరు ఉన్నారుగా, వాళ్ళందరూ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఎవరు నాయకులు, వాళ్ళ అమ్మటి ఎవడున్నాడు? ఇదిగో నేను నాయకుడినాయా, నేను ఇది చేసాంరా అని 10 మందిని పిలిచి రమ్మను ఆయన వాళ్ళ ఎందుకంటే ఎవరైనా సరే. 40% ప్రజలు ఉన్నారు నాకు, అందరు వాళ్ళే నన్ను కాపాడుకుంటారనే మాట అయితే మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలు అనేది ఎప్పుడూ ఉంటారు. తప్పు చేసినట్టు అవతలడికి మీద పాపం మీద వాళ్ళు ఎప్పుడే వేస్తారు, అది అవివేకం. ఇప్పుడు వాళ్ళు ఇటు వేయడానికి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారికి, అందుకని అటు వేయాల్సిందే. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, జగన్ మంచి చేయకపోయినా ఉంటారు, మంచి చేసినా ఉంటారు. చంద్రబాబు కూడా మంచి చేయలేదు అనుకో, మంచి చేయకపోయినా 40% ఉంటారు, ఎంత మంచి చేయకపోయినా ఉంటారు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకం చొప్పున ఈయన కలిసి ఉంటారు, అంతేగానే ఈ వ్యతిరేకత ఏది ఉన్న నా 40% ఓటింగ్ చూసుకునేనా 2 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వచ్చేస్తాను అవన్నీ కూడా అవన్నీ కళ, అవన్నీ అనుకోవడం చాలా కళ. వడ్డీ ఇచ్చేద్దాం తిరిగి వాళ్ళకి అంటున్నాడు కదా. అవన్నీ ఆయన అదే అంటే రాంగ్, అది అనకూడదు. అయ్యా మనం మళ్ళీ వచ్చి జాగ్రత్త చేద్దాము, మీరు అందరూ నన్ను కనిపెట్టుకోండి అనాలి. కానీ వచ్చిన మళ్ళీ వస్తే వాళ్ళ సంగతి తెలుస్తానంటాం, అదే నాశనానికి పతనానికి అదే కరెక్ట్ పత్రం. అయ్యా ఈసారి వచ్చినప్పుడు మునిపేదో తప్పు జరిగిందో రైట్ జరిగిందో ఇంకా అన్ని బాగా చేద్దాం, అందరికి అన్ని కులాల వాళ్ళకి న్యాయం చేద్దాము అందరికనే చెప్పుకుంటే ఏమరా మళ్ళీ అంటున్నాళ్ళే అని అంటారు. కానీ ఈసారి నేను రాని మొత్తం 2 సంవత్సరాల్లో మీ సంగతి తెలుస్తామంటే జనం అందరూ గుర్తుపెట్టుకుంటారు. అబ్బాయి వస్తాడు అంట, ఈసారి వస్తే మళ్ళీ మన్ని కూడా కొడతాడు రాని. ఇప్పటికి అదే మొన్న వచ్చినట్టే చాలా మంది అసలు భయపడి కరెక్ట్గా తెలుగుదేశం ఓటేసిన వాళ్ళు అందరూ టార్గెట్ చేసి ఎర్రగొట్టి పెట్టేవాళ్ళు, ఇంకేడో వచ్చేది అది అందరూ తెలిసిపోయింది.